బాపట్ల జిల్లా నగరం మండలం చెరకావారిపాలెంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చీరాల నుంచి రేపల్ల వెళుతూ ఉండగా ఒక్కసారిగా స్టీరింగ్ స్టక్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకు వెళ్ళిపోయింది ఆర్టీసీ బస్. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చెరువులోకి దూసుకు వెళ్ళిపోయిన ఆర్టీసీ బస్సును చూస్తున్నారు. అక్కడ కొద్దిగా టర్నింగ్ కూడా ఉంది. అక్కడికి వచ్చేసరికి ఆర్టీసీ బస్ స్టీరింగ్ స్ట్రక్ అయిపోయింది. దీంతో నేరుగా చెరువులోకి వెళ్ళిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ చాలా అప్రమత్తంగా వ్యవహరించారని చెప్తున్నారు. చూడండి, డ్రైవర్ కూడా తడిచిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సు చెరువులోకి దూసుకు వెళ్ళినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మణికుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. మణికుమార్, ఏం జరిగింది అక్కడ? డ్రైవర్ తప్పిదమేమైనా ఉందా, లేదు అంటే స్టీరింగ్ స్ట్రక్ అయిపోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? ఒకవేళ అదే జరిగితే బస్సును డిపో నుంచి బయటకు పంపించేటప్పుడు పూర్తి హెల్త్ చెకప్ చేసి పంపించాలి. అలాంటిది ఏం జరగలేదా? బాపట్ల జిల్లా నగర మండలంలో ఈ రోజు ఉదయం ఆర్టీసీ బస్సుకు ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒకసారిగా బస్సు రన్నింగ్ లో ఉండగా స్టీరింగ్ స్టక్ అవడంతో అదుపు తప్పిన బస్సు ప్రయాణికులతో సహా పక్కన ఉన్నటువంటి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో అప్పుడు ఆ సమయంలో 40 మంది వరకు కూడా ప్రయాణిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే బస్సు చెరువులోకి దూసుకెళ్లిన తర్వాత అక్కడికి ఆగిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా కిందకు దిగి బయటకు వచ్చేసిన పరిస్థితి. దీంతో ఎవరికి కూడా అక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదు. అయితే ఒక్కసారిగా బస్సు చెరువులోకి దూసుకెళ్లడంతో అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. పక్కన ఉన్న స్థానికులు, అక్కడ ఉన్న స్థానికులు వారన్నీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ఇటీవల మనం చూస్తున్నాం బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఆర్టీసీ బస్సు అంటే సాధారణంగా బస్సు వెళ్ళేటప్పుడు బయలుదేరే సమయం ముందే కూడా డ్యూటీ ఎక్కే ముందు ఖచ్చితంగా దాని ఫిట్నెస్ సంబంధించిన పరీక్షను చేసిన తర్వాత బస్సును రోడ్డు మీదకి వదులుతారు అధికారులు. అయితే ఈ బస్సుకు సంబంధించి ఏ విధంగా స్టీరింగ్ స్టక్ అయిపోయింది అన్న దాని మీద కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. ఇందులో ఏదైనా డ్రైవర్ తప్పిదం ఏమైనా ఉందా, లేదంటే నిజంగానే స్టీరింగ్ స్టక్ అవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్టీరింగ్ స్ట్రక్ అయి ఉంటే అక్కడ బ్రేక్ ను అప్లై చేస్తుంటే ఆగుండి ఉండాలి. స్టీరింగ్ స్ట్రక్ అయి ఉంది అనుకుందాం, ఎదురుగా ఇంకో వెహికల్ వచ్చింది, దాన్ని గుద్దుకుని వెళ్ళిపోరు. ఖచ్చితంగా అక్కడ డ్రైవర్ కంట్రోల్లో ఉంటుంది. స్టీరింగ్ స్ట్రక్ అయితే టర్న్ తీసుకోలేరు. ఒకవేళ అదే సమయంలో ఏదైనా వెహికల్ వచ్చినా సర్టెన్ స్పీడ్లో ఉన్నప్పుడు బ్రేక్ వేసి అక్కడ బస్సు ఆగాలి. కానీ బస్సు ఆగకుండా స్టీరింగ్ స్ట్రక్ అయితే చెరువులోకి ఎందుకు దూసుకు వెళ్ళిపోయింది? డ్రైవర్ తప్పిదం ఉందా, స్టీరింగ్ నిజంగానే స్ట్రక్ అయిందా? దీన్ని ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా ఆర్టీసీ డిపో నుంచి వచ్చే ఇంజనీర్స్, ఎవరైనా మెకానికల్ ఇంజనీర్స్? అంటే వాస్తవానికి మీరు అన్నట్టుగా కూడా బస్సు ప్రమాదవశాత్తు అట్లా వెళ్ళినా సరే, అంటే దీంట్లో మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అంతా కూడా ఒక చిన్నపాటి రోడ్డులా ఉంది. ఒక్కసారిగా బస్సు సడన్ గా పక్కకి తిరిగిపోయినట్టు కూడా మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంటే నిజంగా స్టీరింగ్ స్టక్ అయిందా, లేదంటే డ్రైవర్ తప్పిదం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తా ఉన్నారు. బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ పరీక్షలు చేసే బస్సును డ్యూటీ ఎక్కించారా, లేదంటే ఇవన్నీ చెక్ చేయకుండా బస్సును పంపించారనే దాని మీద కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. బస్సు ఒక్కసారిగా ఆ చెరువులోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇంకా మనం ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. బస్సు ఇంజిన్ భాగం వరకు, ముందు భాగం వరకు కూడా పూర్తిగా చెరువులోకి వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళుంటే కనుక పెను ప్రమాదమే జరిగేదని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. చెరువు కూడా లోతుగా ఉన్నట్లు కూడా మనకి స్థానికుల నుంచి సమాచారం అంతా ఉంది. అయితే ఈ బస్సు అక్కడ వరకు వెళ్ళి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఏదేమైనప్పుడు కూడా ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ఈ రోజు కూడా ఆర్టీసీ బస్సు ఈ విధంగా జరగడం అనేది దీనికి సంబంధించి కూడా అధికారులు ఆరా చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది, నిజంగా స్టీరింగ్ స్టక్ అవడం వల్ల, లేదంటే డ్రైవర్ తప్పిదం ఉందన్న కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్న పరిస్థితి.
బాపట్ల జిల్లా నగర మండలం చెరకాలవారిపాలెంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. 40 మందితో వెళ్తున్న బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకు వెళ్ళిపోయింది. నిజానికి అక్కడ ఒక టర్నింగ్ ఉంది. టర్నింగ్లో స్లోగా వెళ్ళాలి. స్లోగా ఉన్న బస్సు బ్రేక్ అప్లై చేస్తే ఆగాలి. కానీ ఇక నేరుగా చెరువులోకి వెళ్ళిపోయింది అంటే స్టీరింగ్ స్టక్ అయిందా, బ్రేక్ పడలేదా, డ్రైవర్ తప్పదం ఏమైనా ఉందా అన్నది విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బస్సు ఫిట్నెస్ని చెక్ చేయకుండానే డిపో నుంచి బయటకు పంపించారా? ఎందుకంటే 40 మందితో వెళ్తున్న బస్సు కాబట్టి. ప్రస్తుతం అక్కడికి అధికారులు, పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటో ఆర్టీసీ అధికారులు ఏం చెప్తారో చూద్దాం.